జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, బహుళపక్షం, అక్టోబర్ 15, 2025 బుధవారం. తిథి నవమి ఉదయం 10:33 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 12 గంటల వరకు, తదుపరి ఆశ్లేష. యోగము సాధ్యము రాత్రి 2:57 వరకు, తదుపరి శుభము. కరణం గరజి ఉదయం 10:33 వరకు, తదుపరి వనిజ. రాత్రి 10:29 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. చంద్రోదయం రాత్రి 1:33. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:57. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. యమగండం ఉదయం 7:28 నుండి 8:56 వరకు. గుళిక కాలం ఉదయం 10:25 నుండి 11:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. వర్జము రాత్రి 1:10 నుండి 2:49 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:11 వరకు. శుభ గడియలు ఉదయం 6:12 నుండి 7:27 వరకు. తిరిగి సాయంత్రం 4:11 నుండి 5:48 వరకు. అక్టోబర్ 15 బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ నవమి ఉదయం 10:33 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే దశమి మంచి తిథే కానీ మధ్యాహ్నం 12 గంటల నుండి వచ్చే ఆశ్లేష నక్షత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఉదయం 10:25 నుండి ఉదయం 11:53 వరకు దుర్ముహూర్తమైన గుళిక కాలం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం.
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం, ప్రపంచ తెల్ల చెరుకు దినోత్సవం, అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం, తెలుగు సినీ నటులు సాయి ధరమ్ తేజ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 15 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి, శుభం జరుగుతుంది. కన్యా రాశి, అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులారాశి, రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి, గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి, అభివృద్ధి ఉంటుంది. మకర రాశి, దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కుంభరాశి, లాభం ఉంటుంది. మీన రాశి, కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.